जन गण मन अधिनायक जय हे भारत भाग्य विधाता। पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंगा। विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा। तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे। गाहे तव जय गाथा जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय हे जय 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 हे। అందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇక్కడ వేదికమైనటువంటి ఎంయూటీసీ జగన్నాథ్ గారికి, అలాగే పెద్దలు శ్రీ సిద్ధప్ప సార్ గారికి, అలాగే మన ఆఫీస్ స్టాఫ్ అందరూ కూడా పేరు పేరు అందరూ కూడా 78వ స్వాతంత్ర దినోత్సవం తెలియజేసుకుంటూ, ఈరోజు మనం 200 ఏళ్ళు బ్రిటిష్ వారి చేతిలో మనం ఏదో వ్యాపారంలో వచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడ మన దేశాన్ని ఆక్రమించుకొని 200 సంవత్సరాలు మనం బానిసలుగా చేస్తూ మన పంట మనం పండించుకోగా మన పంట వాళ్ళే తీసుకొని మనకు కావాల్సినంత ఇచ్చి మిగతా వాళ్ళే తీసుకొని ఆ విధంగా మనం బానిస బతుకులు ఇచ్చి ఈరోజు స్వేచ్ఛ వాయువు పీల్చుకుంటున్నాం. దీని అందరికీ ఎంతోమంది కృషి చేశారు. 1857లో మంగళ పాండే మొట్టమొదటిగా బ్రిటిష్ వారి మీద తిరుగుబాటు చేసిన తర్వాత మళ్ళీ 1947 ఉద్యమం వచ్చేంత వరకు 1850 నుంచి 1947 వరకు ఎంతోమంది అతివాదులు మితవాదులు ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి సర్వస్వం కోల్పోయి ఈరోజు మనకి స్వేచ్ఛావాయువుని ఇచ్చారు. సో వాళ్ళందరినీ కూడా మనం ఈరోజు గుర్తు చేసుకోవాల్సినటువంటి సమయం ఇది. ఆ స్వేచ్ఛను మనం దుర్వినియోగం చేసుకోకుండా ఆ స్వేచ్ఛను మనం 10 మందికి ఉపయోగపడేటట్టు సొసైటీలో నీతి నియమాలతో బతికేటట్టు మనం ఉంటే వాళ్ళు చేసిన కష్టానికి వాళ్ళు చేసినటువంటి త్యాగానికి ఈరోజు మనం చేసిన వాళ్ళు అవుతాం. ఏదో ఈరోజు స్వేచ్ఛ వచ్చింది కదా అని చెప్పని మనకు నచ్చినట్టుగా మనం చేసి అతి స్వేచ్ఛ నుంచి అనుభవించినట్టయితే అది వాళ్ళ త్యాగాలకు అర్థం లేకుండా పోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా క్రమశిక్షణతో ఎవరికి సంబంధించిన వాళ్ళ యొక్క కర్తవ్య నిర్వహణ నిర్వహించిన రోజు ఆ త్యాగాలకు మనకు ఫలితం ఉంటుందని చెప్పి ఎంపీ తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటాను. థ్యాంక్ యూ. 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా హాజరైనటువంటి ఎంఎం సార్ గారు, సత్యనారాయణ సార్ గారికి, తర్వాత జగన్నాథం సార్ గారికి, తర్వాత ఎంఆర్ సిబ్బంది సాయి సార్ గారు, మరి తొంభవ సార్, రాము మల్లయ్య గారికి అందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ, ఈరోజు సారు ఇప్పుడే జగన్నాథ్ సార్ గారు అంతా చెప్పినారు, జోహార్లు అంతా అర్పించడం జరిగింది. మనము స్వాతంత్ర దినోత్సవం ప్రతి ఏటా ఎందుకు జరుపుకుంటున్నామో పదే పదే జ్ఞాపకం చేసుకుంటూ అందరినీ జ్ఞాపకం చేసుకోవాలి. లేకంటే మనము స్వాతంత్రం వచ్చిన తర్వాతే మన దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడం జరిగింది. లేకపోతే మనం వాళ్ళ కబంధ హస్తాల్లో ఉంటే మన అవస్థ చాలా దీనంగా ఉండేది. అందుకే మనమంతా అందరినీ జ్ఞాపకం చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికి నమస్కారం చెప్తూ అందరితో 78వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్న సందర్భంగా మరి ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ఎంఎం సత్యనారాయణ సార్ గారికి, సిద్ధప్ప సార్ గారికి, మళ్ళీ మండల రిసోర్స్ సెంటర్లో పనిచేసినటువంటి స్టాఫ్కు, మరి ఇక్కడ హాజరైనటువంటి మిగతా వారందరికీ కూడా ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మీ అందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మళ్ళీ ముఖ్యంగా
మళ్ళీ మనకు 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వస్తే మళ్ళీ దీని యొక్క ప్రాధాన్యత, దీని యొక్క ముఖ్య ఉద్దేశం అందరికీ తెలిసినదే. ఎందుకంటే ఇంతకుముందు ఎలా ఉండేది, మరి మన దేశాన్ని ఎవరు పరిపాలించేవాళ్ళు, మళ్ళీ దీనికోసం ఎవరు ఎలా వచ్చింది, మరి వీటి కోసం ఉన్నటువంటి నాయకులు ఎవరు ప్రాణత్యాగాలు చేసినటువంటి విషయాలు మనం గుర్తు చేసుకోవాలి. మళ్ళీ ఈ సందర్భంగా మళ్ళీ ఈ మన దేశ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి మరి అమరవీరులైనటువంటి మళ్ళీ అనేక మంది నాయకుల యొక్క త్యాగాలను ఈరోజు మనము ఖచ్చితంగా స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మళ్ళీ అందుకోసమే కాకుండా మళ్ళీ ఈ మనకు స్వాతంత్రం రావడానికి అనేక మంది ప్రాణత్యాగాలు చేసినటువంటి వాళ్ళందరికీ మనం ఒకసారి మళ్ళీ ఈరోజు జోహర్ చెప్పాల్సిన అవసరం ఉన్నది. బోలో స్వతంత్ర భారత్ మాతాకి, బోలో స్వతంత్ర భారత్ మాతకి, వందే మాతరం, వందే మాతరం, మనదే దేశం, మనదే దేశం. బోలో స్వతంత్ర భారత్ మాతాకి, మహాత్మా గాంధీకి, సర్దార్ వల్లభాయ్ పటేల్ కు, సుభాష్ చంద్ర బోస్ కు, ఆజాద్ చంద్రశేఖర్ కు, భగత్ సింగ్ కు, అల్లూరి సీతారామరాజుకు జై. బోలో స్వతంత్ర భారత్ మాతాకి జై. ఈ అవకాశం ఇచ్చినట్టు ప్రతి ఒక్కరికి మళ్ళీ స్వాతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొకసారి అందరికీ నమస్కారం తెలియజేస్తూ మళ్ళీ ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను.